అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యి ప్రజలను పోటీ పొడిచి ఈరోజు సంక్షేమాన్ని తుంగలో తొక్కారు. ఈరోజు ప్రజాపక్షం నిలబడి ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేకే రాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ప్రజాపక్షాన్ని నిలబడి వారి సమస్యల్ని వారికి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి వాటన్నిటిని తీర్చే విధంగా ఈరోజు రావాలని పిలుపుతోనే ఈరోజు మేము చేస్తున్నాం. ఈ మోసపూరిత చంద్రబాబు నాయుడు గారి మామూలు వెన్నుపోటు, అలాగే ఈరోజు అన్నిట్లో కూడా ఏ ధరలు పెంచి ప్రజలకు పన్ను పోటుకొని ఈరోజు తీసుకొచ్చిన ఆ ముఖ్యమంత్రి గారికి బుద్ధి రావాలని పిలుపు ఇవ్వాలని మేమందరం కూడా ఈరోజు కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాం. ఎటు చూడండి అటు ఆడబిడ్డ నిధి అన్నారు, ఈరోజు ఏమైనా ఇచ్చారా? దాంట్లో నా విధంగా చూస్తే 2 సంవత్సరాల నుంచి 36,000 ఇవ్వాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మేము తల్లికి 100 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇస్తాం ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పానండి, అందరికి ఇచ్చారు. ఆ విధంగా నిష్పక్షపాతంగా ఆ రోజు డీబీటీ రూపంలో 2.76 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజా సంక్షేమానికి ఇచ్చిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు అప్పుల బారిన తెచ్చి ప్రజల నెత్తి మీద కుచ్చుటోపి పెట్టి వాటిని దారి మళ్లించి ఈరోజు రైతులకు కానీ యువతకు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఏది చూసినా ఈరోజు ఉద్యోగాలు కానీ అన్నింటినీ కూడా ఈరోజు మెనకనెట్టిన ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు పండుగలు జరుపుకుంటున్నారు, దేవాలయాలు అంటున్నారు. దేవాలయాలు ఏ దేవాలయాలు? దేవాలయాలు పక్కన బారులు తేవడానికి రెడీగా ఈవేళంతా బీచ్ టూరిజం రూపంలోనే ఉన్నాయని చెప్పేసి అటువంటి వాటిని వాళ్ళు సంకల్పం చేస్తున్నారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ కూడా చూశారు, ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. కనీసం అటువంటి కూడా మానవతా దృక్పథంతో కూడా ఆలోచించలేని అటువంటి ప్రభుత్వాన్ని దిగి రావాలి. రేపు రానున్న ప్రజల్లో ఈ ప్రజా ఉద్యమము వీరే ప్రజా దేవుళ్ళే. నిజమైన అటువంటి దుశ్శాసనలకి పరిపాలన ఎక్కడైతే పక్కన పెట్టారో అటువంటి దుశ్శాసనలు బుద్ధి చెప్పి ప్రజా దేవుళ్ళు ముందుకు వచ్చి తప్పకుండా ఈ సమస్యలను వారు తీర్చుకోవడానికే ఈ రోజు కార్యక్రమాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా పెద్దలందరూ కలిసికట్టుగా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.